ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఏంటి భారతి ఇవన్నీ పెట్టుకొని కూర్చోంది, ఏం కొనింది అనుకుంటున్నారు కదా. మేము ఇంట్లో చేరి 3 months అవుతుంది. 3 months నుంచి ఏమేం కావాలో అన్ని నోట్ చేసుకొని అన్ని కార్ట్ లో యాడ్ చేసి ఫైనల్ గా 3 months తర్వాత ఇప్పుడైతే తెప్పించుకున్నాను. కిచెన్ కి కావాల్సింది, నా కిచెన్ మేక్ ఓవర్ కి కావాల్సినవన్నీ కూడా తెప్పించుకున్నానండి. అంటే చూడండి, ఇవి లోపలంతా కూడా షెల్ఫ్లు ఏమీ లేవు కదా, ప్లేట్స్ పెట్టుకోవడానికి గిన్నెలు పెట్టుకోవడానికి బాగా ఇబ్బంది అయిపోతా ఉంది. సో అందుకని చెప్పేసి ఇవన్నీ తెప్పించాను అనమాట. అంటే మళ్ళీ మనం ఖాళీ చేసేటప్పుడు పట్టుకెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా. సో మీరు అనుకోవచ్చు కదా, రెంట్ హౌస్ కదా ఎందుకు భారతి అని చెప్పి. చాలా ఇబ్బంది అయిపోతుందండి. మనం ప్రతి మంత్ క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అన్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అదే స్టాండ్స్ ఉన్నాయనుకోండి, క్లీన్ చేయడం కూడా కొంచెం ఈజీ. సో ఎలాగో కిచెన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మంత్ క్లీనింగ్ ఇంకా అవ్వలేదు, సో అనుకుంటున్నాను. ఫైనల్ గా ఇంక ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇంకొక 2-3 అయితే రావాలి. అవి మెయిన్ అన్నమాట. సో అవి కూడా వచ్చేస్తే యాడ్ చేస్తాను. ఈ లోపల ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను. ఏది స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ చిన్నవి వాటి, సరే ఇది చూద్దాం. ఫస్ట్ ఇవి గ్లాస్ బాటిల్స్, గ్లాస్ జార్స్, బాటిల్స్ కాదు గ్లాస్ జార్స్. ఇప్పుడు నా దగ్గర ఉన్నవి అవి ప్లాస్టిక్ కాదు అలా అని చెప్పి గ్లాస్ కాదు, అలా ఉంటాయి కదా. సో ఇవి మాత్రం గ్లాస్వి. ఈ మసాలా పౌడర్స్ అలాంటివి స్టోర్ చేసుకుందాము అని చెప్పేసి 6 తెప్పించాను. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ప్రైజెస్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి, 200 ml. ఇక్కడ వచ్చి చూపివా. సో ఇంక వచ్చేసి 146 రూపీస్ అనమాట. 6 క్వాలిటీ చాలా బాగున్నాయండి, గట్టిగా ఉంది. అంటే ఆ మూత వేయడం కూడా గ్రిప్ అనేది గట్టిగా ఉంది. మసాలా పౌడర్స్ అన్నీ కూడా స్మెల్ పోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ప్లాస్టిక్ బాటిల్స్లో ఒక 1 month 2 months ఉంటాయి, ఇందులో అంతకంటే ఎక్కువ మంత్స్ ఉంటాయి. అంటే ఒక 4 months అయినా సరే ఆ మసాలా పౌడర్స్ అనేవి పాడవవు, వాటి స్మెల్ పోకుండా ఉంటుంది అనమాట. మెయిన్గా మనకి మసాలా పౌడర్స్ పాడవవు కానీ స్మెల్ పోతూ ఉంటాయి, రసం పొడి సాంబార్ పొడి అవి. సో వాటిల్లో స్మెల్ అనేది బాగుంటుంది అనమాట. బాటిల్స్ సెకండ్ చాలా ఉంది. ఇది లాస్ట్ లో ఫస్ట్ చిన్నవి ఓపెన్ చేశాను. గ్లాస్ జార్స్ అయితే బాగున్నాయండి. రివ్యూ చూసే తీసుకున్నాను. జాగ్రత్తగానే వచ్చే, ప్యాకింగ్ కూడా బాగుంది. ఇవి ఫ్లవర్స్. అంటే ఇంట్లో అంత బాగా అంటే రావట్లేదు కదా, సో కొంచెం బాగుంటుందని చెప్పి ఇలా క్రీపర్ లాగా వచ్చేటేది ఇది ఒకటి తీసుకున్నా. మనీ ప్లాంట్స్ ఎందుకో అంత హెల్దీగా లేవు ప్రస్తుతానికి నా దగ్గర. నేను ఒరిజినల్ ప్లాంటే, కాకపోతే కొంచెం బాగుంటది కదా అని. ప్యాకింగ్ బాగా వచ్చింది. వీటి ప్రైజెస్ అని నాకు గుర్తులేవండి, పక్కన పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇలా వచ్చింది. షెల్ఫ్లో ఇలా పెట్టేస్తే ఇలా కొంచెం హ్యాంగ్ అయ్యి బాగుంటది కదా అని చెప్పి ఇవి కొన్ని ఊడిపోయి పెట్టుకోవచ్చు. సో ఇది రెండోది. ఇదేం ప్రమోషన్ కాదండి, ఇవన్నీ నాకు అవసరమని తెప్పించుకున్నాను. ఇది కూడా ప్లాంట్. ఇవి వచ్చేసి కుండీలు కాదు, చిన్న మొక్కలు తక్కువకే వచ్చాయి. 100 రూపీస్ 105 రూపీస్ అలా వచ్చాయి అన్నమాట. చూడండి, మనీ ప్లాంట్స్ అక్కడక్కడ పెడితే బాగుంటది కదా అని.
4 మొత్తము ఇలా కింద ఇలా వచ్చాయండి. ప్లాస్టిక్ వే కానీ బాగున్నాయి. అంటే దూరం నుంచి చూస్తే సేమ్ ఒరిజినల్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి. వేటి మళ్ళీ అందులో పెట్టేస్తున్నాయి, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ సర్దేటప్పుడు తీద్దాంలే అని చెప్పి. థర్డ్ వన్, ఇది 4వది. ఇది కొందామో వద్దా అని చాలా ఆలోచించి కొన్నాను. అది ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి కొని రిటర్న్ చేసేసా, కానీ ఎందుకో నాకు మళ్ళీ తీసుకోవాలనిపించి తీసుకున్నాను. 300 ఇవి బాగున్నాయి. అంటే ఫ్రిడ్జ్ స్టోరేజ్ కనే కాదు కానీ ఈ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసి కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అందుకని కొన్నా. సెట్ ఆఫ్ 6 ఇవి. యాక్చువల్లీ ఇవి ఇద్దాం అనుకున్నాను గివ్ అవేకి. వీటికంటే ఆ గ్రాసరీస్ బాక్సెస్ చాలా సార్లు అడిగారు, అందుకని ఇంకా ఇదిగోండి ఒకసారి దగ్గర. అన్బ్రేకబుల్. ఇవి లాస్ట్ టైం కూడా తీసుకొని ఎందుకో రిటర్న్ చేసేసానండి. కానీ చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా. అంటే ఫ్రిడ్జ్లో ఓ హడావిడి లేకుండా నీట్గా ఉంటాయన్నమాట. మనం ఏదైనా కట్ చేసి అలాంటివి స్టోర్ చేసుకుంటే, ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాం కదా. ఇలా పొడవుగా నిలువుగా ఉన్న బాక్సెస్ కంటే కూడా వీటిల్లో అయితే బాగుంటాయి కదా అని చెప్పి ఇవైతే 6 అయితే తెప్పించుకున్నాను. ఇది 300 350 అండి, అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు వీటి ప్రైస్ అయితే. మాత్రం పక్కన మెన్షన్ చేస్తాను చూడండి. ఇంకొక 2-3 రావాలి. ఇది కూడా జార్స్ అండి, గ్లాస్ జార్స్. ప్యాకింగ్ బాగా వచ్చింది. అంటే నేను ఎక్కువగా ఈ టమాటో ప్యూరీ ఇలాంటివి స్టోర్ చేస్తూ ఉంటాను కదా, సాస్లు, టమాటో సాస్లు, లేకపోతే చిల్లీ సాసెస్ ఇలాంటివి. సో గ్లాస్ అయితే బెటర్ కదా అని చెప్పి పచ్చళ్ళు కూడా ఎక్కువ చేసుకుంటా ఉంటాను కదా, వీటిలో స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి పచ్చళ్ళకి వాటికి ఇవి తెప్పించాను. మసాలా పౌడర్స్ వచ్చేసి చిన్నవి, ఇవి 1/2 లీటరు, ఇవి 250. ఇవి వీటి ప్రైజెస్ అయితే గుర్తులేవు, చెప్పాయి కదా. ప్యాకింగ్ అయితే బాగుంది. దగ్గర మనం చెక్ చేసుకోవాలి కదా ఏమైనా పగిలేయలేదా అని. ఇది స్టాండ్ అండి, ప్లేట్స్ స్టాండ్ 100 రూపీస్కి వచ్చింది. యాక్చువల్లీ ఇది ఇంకోటి కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే ప్లేట్స్ కి ఇబ్బంది అయిపోతుంది బాగా. వీటిల్లోనే 2-3 రకాలు పెట్టాను ప్లేట్స్ కి. ఆ తర్వాత దోశ ప్యాన్లు పెట్టుకోవడానికి, గిన్నెలు కడాయిలు పెట్టుకోవడానికి. ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ, నా దగ్గర ఒకటి ఉంది. ఇది కూడా అంతే, 100 రూపాయలు 105 రూపీస్ ఇది. ఒకటి అంటే మ్యాక్సిమం అన్ని స్టాండ్సే. ఇంక ఇదేమో ఇది కూడా స్టాండేనండి. అంటే ఇప్పుడు నాకు ఎలా ఉంటాయంటే లోపల షెల్ఫ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టడానికి కూడా అవ్వదు కదా. అదే ఇది అనుకోండి, మనం చపాతీ రుద్దుకునేవి, తర్వాత హాట్ బాక్స్లు ఏమైనా ఉన్నా కూడా, లేకపోతే ఏదైనా కడాయిలు ఉన్నా కూడా ఒకదాని మీద ఒకటి అలా ఒక 3 పెట్టుకోవచ్చు కదా.
సో ఒకే ప్లేస్లో 3 ఉంటాయన్నమాట. సో అందుకని ఇదేంటి అంటే కార్నర్కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఏవైనా మనం అంటే స్టవ్ పక్కన మనం కార్నర్కి పెట్టుకున్నా ఏవైనా పైన ఇట్లాగా ఈ గాజు సీసాలు కానీ లేకపోతే నాప్కిన్స్, తర్వాత లైటరు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్ అనమాట. సో నేనైతే మాత్రం ఇది కబోర్డ్స్లోకే తెప్పించుకున్నాను. అంటే ఈ కడాయిలు మెయిన్గా నాకు ఇలా హ్యాండిల్స్ వచ్చినవి ఎక్కువ ఉంటాయి కదా, సో అవేంటి అంటే ఎక్కువ ప్లేస్ తీసేసుకుంటున్నాయి. ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తుంటే క్లమ్జీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా అవి తీసుకున్నా. అవైతే దేంట్లో పెట్టేసుకోవచ్చు కదా అన్నట్లుగాన. ఆ తర్వాత ఇది కూడా స్టాండే. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బాక్సుల్లో వచ్చాయి, కానీ అంటే ప్యాకింగ్ నీట్గా వచ్చింది. అన్నీ నీట్గా వచ్చాయి, అంటే ఎక్కడ విరిగిపోకుండా వంగిపోకుండా అట్లాగా అన్నీ నీట్గా వచ్చాయి. అన్నీ లైట్ వెయిట్వే. అయితే ఒక 2-3 మాత్రం బాగా బరువు ఉన్నటివి వచ్చాయి. ఇది కూడా స్టాండేనండి. ఇది కూడా ఏమంటారు దీన్ని, 2 విధాలుగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు, స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. సాస్ ప్యాన్స్, ఆ తర్వాత కొంచెం నా దగ్గర ఐరన్వి సాస్ ప్యాన్స్ ఉంటాయి, చాలా బరువుగా ఉంటాయి, పిజ్జా ప్యాన్ అంటాం కదా, సో అది. సో అలాంటివి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత లేదు ఎక్కువ ప్లేట్స్ ఉన్నాయి అనుకుంటే అవి కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగా. యాక్చువల్గా నేను ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత చూశాను 2 సైడ్స్ ఉండేవి, అంటే ఇటువైపు అటువైపు ఉండేవి ఉన్నాయి. సో అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అంటే అది 800 అలా ఉందన్నమాట. ఇది 300 లోపు వచ్చినట్లు ఉంది, నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇంకా ఈ 3 తీసుకున్నాను. ఒకటేమో ప్లేట్స్ పెట్టుకోవడానికి, ఇంకోటేమో సాస్ ప్యాన్లు, దోశ ప్యాన్లు అలాంటివి పెట్టుకోవడానికి. బ్లాక్ కలర్ది ఐరన్ అనమాట. ఈ 2 లైట్ వెయిట్ స్టీల్ వచ్చాయి. బ్లాక్ కలర్ మాత్రం ఐరన్ వచ్చింది. దాని ప్రైస్ కొంచెం ఎక్కువ, అది 300 అట్లా పడింది. ఆ 2 200 లోపే వచ్చేసాయి అనమాట. సో అది ఆ 3 వచ్చేసి ప్లేట్స్కి వాటికి తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి ఇది డస్ట్బిన్ కవర్స్. 100 రూపీస్ పడినట్లుంది, 180 గుర్తులేదు, 60 వచ్చాయన్నమాట. అంటే డస్ట్బిన్స్లో వేసుకుంటాం కదా బ్లాక్ కలర్వి, బ్లింకిట్లో ఉంటాయి. సరే ఎలాగో ఆర్డర్ పెడుతున్నాం కదా వచ్చేస్తుందిలే అని చెప్పి ఇంక ఇది కూడా అలా మీషోలో పెట్టేసాను అనమాట. మనకి ఇవి బ్లింకిట్లో అయితే దొరికేస్తాయిలేండి. ఇదిగోండి 36 అంటున్నాను ఏంటి, ఒక్కో దాంట్లో 30 ఉంటాయి అనమాట. మంత్కి ఒక ప్యాకెట్ సరిపోద్ది అన్నట్లుగా ఇంకా అలా 2 తెప్పించాను. ఆ తర్వాత ఇదండి, ఇది వచ్చేసి లైట్ అండి. ఇప్పుడు చూడండి మనకి కార్నర్లో చీకటిగా ఉంటాయి కదా కర్రీస్ అవి వడ్డించుకునేటప్పుడు లేదా పవర్ పోయినప్పుడు, ఇది ఛార్జింగ్ లైట్ అనమాట. బాగా పనిచేస్తుంది. నాకు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటా ఉన్నాను, ఫైనల్గా ఇప్పటికి తీసుకున్నాను దీన్ని. కార్నర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే వెనకాల డబల్ టేప్ ఉంటుంది, అది తీసేసి మనం స్టిక్ చేసేసుకోవడమే అనమాట. ఇంకోటి ఏంటంటే చాలామందికి కిచెన్ కాదు, ఇది స్టవ్ కౌంటర్ ఉంటుంది కదా, స్టవ్ పైన కూడా కబోర్డ్స్ వచ్చేసి ఉంటాయండి, కబోర్డ్ వచ్చి ఉంటుంది. కొంతమందికి కిచెన్ చిమ్మి ఉంటుంది, అప్పుడు లైట్ వేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకోండి, అక్కడ ఇది కనుక పెట్టేస్తే అంటే కబోర్డ్స్ వచ్చి కొంచెం చీకటిగా ఉంటుంది కదా, సో అప్పుడు ఏంటి అంటే ఇది కనుక పెట్టేసుకున్నారు అంటే లైట్ వస్తుంది. ఇదేం పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి, 300 రూపీస్ అలా పడింది. ఛార్జింగ్ ల్యాంప్ అనమాట. స్టడీ టేబుల్కి అలా కూడా పెట్టుకోవచ్చు. కిచెన్లో కావాలంటే కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. లైట్స్ షేడ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, ఫైనల్గా ఇప్పటికైతే అయ్యింది. లుక్ కూడా బాగుంటుంది కదా అలా కార్నర్స్లో లైట్ వెలుగుతుంటే. యాక్చువల్గా 2 తెప్పిద్దాం అనుకున్నాను. సరే చూద్దాం, ఫస్ట్ ఒకటి వాడి, అంటే ఇవి లైట్కి సంబంధించింది, అంటే ఛార్జింగ్ లైట్ కదా, బాగా పనిచేస్తాయా లేకపోతే పోతాయో తెలియదు కదా. సో అందుకని ఒకటి వాడిన తర్వాత బాగుంది అంటే ఇంకోటి తెప్పించుకుందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఒకటి తెచ్చుకున్నాను అనమాట. సో ఇదిగోండి ఇట్లాగా లైట్స్ షేడ్స్ మారుతూ ఉంటాయి, ఆరెంజ్ కలర్, లైట్ కలర్ అట్లా అనమాట. 3 కలర్స్ వస్తాయి అనుకుంటా. ఛార్జింగ్ అయితే ఇచ్చారు, ఛార్జర్ ఇవ్వలేదు కానీ అడాప్టర్ ఇచ్చారు. మన దగ్గర మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదా, సో దానికి పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవడమే. సో ఇదిగోండి ఇట్లా చిన్న వైర్ ఇచ్చారనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అడాప్టర్ ఇచ్చారు, మనం పెట్టుకోవాలి. అడాప్టర్ ఇది ఇవి ఎందుకంటే కిటికీ ఉంది కదా, కిటికీకి ఈ మగ్స్, కాఫీ కప్లు ఇవన్నీ హ్యాంగ్ చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పి తెప్పించాను. ఇంక ఇవి వచ్చేసి హుక్కులు అండి. ఈ హుక్కులు ఏంటి అంటే మొక్కలు ఇంట్లో మన హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా, అవి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేకపోతే
కాఫీ కప్పులు ఇలాంటివన్నీ కూడా విండోస్ కొంచెం స్టవ్ దగ్గర కాకుండా ఇట్లా ఆపోజిట్లో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే చక్క కాఫీ కప్స్ అవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే మొక్కలు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. లైట్ వెయిట్లో, మరి బరువు ఎక్కువ ఉన్న మొక్కలు కాదు కానీ మనం లైట్ వెయిట్లో ఉన్న మొక్కలే కదా హ్యాంగ్ చేస్తాము, మనీ ప్లాంట్స్ ఇలాంటివి. సో క్రీపర్స్ ఉంటాయి కదా, సో వాటికి ఈ హుక్కులు కూడా బాగా యూజ్ అవుతాయి. సో ఇదిగోండి ఇట్లాగా, మరి అంత లైట్ వెయిట్ ఏం లేవు, కాస్తాయి అన్నమాట, గట్టిగానే ఉన్నాయన్నమాట ఇవి. సో ఇవైతే ఒక 20 వచ్చాయి. సో వీటి ప్రైస్ అయితే నాకు గుర్తులేదు, 100 రూపాయలు అలా వచ్చాయండి, 100కి ఒక 20 అలా వచ్చాయన్నమాట. సో దీన్ని ఇలాగ పెట్టేసి ఎక్కడికి కావాలంటే అక్కడ మనం హ్యాంగ్ చేసేసుకోవడమే. సో ఇది కూడా అవసరం అనిపించింది. అయితే నేను ఏదో చూపించాను కదా అని చెప్పేసి ఎగ్జైట్ అయిపోయి మాత్రం కొనకండి. మీకు నిజంగా ఇవన్నీ వీటిల్లో ఏమైనా కొన్ని వస్తువులు అవసరం ఉంటేనే ఆర్డర్ పెట్టుకోండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకు చెప్తాను అంటే నేను 3 months నుంచి నాకు ఏమేం కావాలి అవన్నీ కూడా చూసుకొని కావాల్సినవి అన్ని కార్ట్లో యాడ్ చేసుకొని ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నాను. అలాగే మీకు కూడా ఏవి కావాలో అవే తెప్పించుకోండి. జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అంతేనండి. అంటే ఆ కిచెన్కి ఏవేవైతే యూజ్ అవుతాయి అన్నట్లుగా జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే. ఆ తర్వాత ఇది పక్క రోజు వచ్చింది, చెప్పాను కదా ఒక 2-3 రావాల్సినవి ఉన్నాయి అని చెప్పేసి. సో అందులో ఇది ఒకటి అనమాట. ఇది మాత్రం మీకు బాగా యూజ్ అవుతుంది, అంటే చాలా క్యూట్గా ఉంది. ఇది 320 350 నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ప్రైజ్ ఆ పక్కన ఇస్తాను చూడండి. చాలా బాగుందండి, వుడెన్ది. మనము ఈ సాల్ట్ స్టవ్ పక్కన మెయిన్గా మనం పెట్టుకునేది ఏంటి, సాల్ట్, షుగరు, టీ పొడి, ఆయిల్, నాప్కిన్స్, ఆ తర్వాత లైటరు ఇలాంటివి పెట్టుకుంటాం కదా. సో దానికి ఇవి బాగా క్యూట్గా అనిపించింది, అవి పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అనిపించింది. నా దగ్గర సెరామిక్ జార్స్ ఉన్నాయి కదా, సో అవి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపించి ఇదైతే తెప్పించుకున్నాను. ఇలా సపరేట్గా ఇచ్చారు, మనం వాటిని ఇలా ఫిక్స్ చేసుకోవడమే అనమాట. ఇదిగోండి ఇలాగా స్క్రూ పెట్టేసి గట్టిగా ఇలా టైట్ చేస్తే ఇలా ఉండిపోతాయి. గట్టిగా ఉంది, వుడ్ కూడా అంటే లైట్ వెయిట్ వుడ్, కాయదేమో అట్లా ఏం లేదు, వెయిట్ కూడా కాస్తుందండి. ఇదిగోండి ఇలా వచ్చింది, సో అలా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇవి వచ్చేసి వాల్ పేపర్స్. ఇదే ఆలోచిస్తున్నానండి, ఇది సేమ్ ఆ కిచెన్లో ఏ కలర్ వాల్ పేపర్ అదే వుడ్ ఉంటుందో సేమ్ అదే కలర్లో వాల్ పేపర్ తెప్పించాను, ఆ చుట్టూ వేద్దామని. మా వారు అంటున్నారు బాగుంటుందా ఒకసారి చెక్ చేసుకో అని అంటున్నారు, బాగుంటుందా లేదా అని. నేనైతే ఒక వీడియోలో చూశాను, అంటే వేరే వాళ్ళు ఒకసారి, వాళ్ళు వాల్ పేపర్ కాదు, వాళ్ళు యాక్చువల్గా టైల్స్, మనకి వుడెన్ టైల్స్ వస్తాయి కదా, సో అవి వేసున్నారనమాట కిచెన్లో. కౌంటర్ టాప్ మీద వుడెన్ టైల్స్ అయితే పెట్టున్నారు, బాగుంది, లుక్ చాలా బాగా అనిపించింది. సో మన ఇల్లు కాదు కదా మనకు నచ్చినట్లు చేసుకోవడానికి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళని నేను అడిగాను, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఇలా మేక్ ఓవర్ చేసుకుంటాను అంటే సరే అమ్మా అని. ఎందుకంటే మనం ఇల్లు పాడు చేయట్లేదు కదా, ఇల్లు ఇంకా నీట్గా చేసేస్తున్నాము. సో దేవుడి రూమ్లో ఆ వాల్ పేపర్ వేసినప్పుడు కూడా వాళ్ళని అడిగాను, మసి అది పట్టకుండా ఇలా వాల్ పేపర్ వేసానండి అంటే ఓకే అమ్మా నీ ఇష్టం అని చెప్పారు. సో ఇంకా కిచెన్లో కూడా ఇలా చేసుకుందాం అనుకుంటున్నాను, కొన్ని మేకులు కొట్టాలనుకుంటున్నానండి అంటే పర్లేదమ్మా మీకు నచ్చినట్లు చేసుకోండి అని చెప్పారనమాట. సో ఎంతైనా రెంట్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళని అడగాలి కదా. సో అది వాల్ పేపర్ మాత్రం ఆలోచిస్తున్నానండి, వేద్దామా వద్దా అన్నట్లుగాన. ఆ తర్వాత బొద్దింకలవి ఒక 2 తెప్పించాను, కాక్రోచ్ జెల్ కూడా తెప్పించాను. సో అదేంటి అంటే అవన్నీ ఇంకా రేపు అవి పెట్టాలి, మార్నింగ్ పెడదామంటే కుదరట్లేదు, మార్నింగ్ వద్దు నైట్ టైం పెడితేనే బొద్దింకలన్నీ వచ్చేస్తాయి అని చెప్పి అన్నారనమాట మా వారు. సో అది ఆ తర్వాత ఇంక ఇదొకటి, ఇవి ఒకటి కాదు, ఇవి మొత్తానికి 3, 2 ఒక మోడల్ తెప్పించాను, ఇంకోటేమో ఇంకో మోడల్ తెప్పించాను. అదైతే ఇంకొకటి రాలేదు ఇంకానా, సో అది వచ్చినప్పుడు ఇంకొక వ్లాగ్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. సో ఇవి మాత్రం 2 ఒకేలాంటివి తెప్పించాను, హ్యాంగ్ చేసుకునేవి. ఇది గ్రాసరీస్ పెట్టుకోవచ్చు, అలాగే గరిటెలు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో గరిటెలు హ్యాంగ్ చేసుకోవడానికి కూడా హుక్కులు ఇచ్చారు ఇది. సో పాపం మా వారు చాలా కష్టపడి ఇలాగా ఫిక్స్ చేసి ఇచ్చారు. నువ్వు ఆర్డర్ పెట్టేసావు కానీ నాకు డే అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి. సో జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నారు కానీ పక్క రోజు సండే అవన్నీ కూడా ఫిక్స్ చేశారండి, చాలా కష్టపడ్డారు పాపం. ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. చూసారా కిందంతా కూడా హుక్స్ ఉన్నాయి. ఆ హుక్ ఏంటి అంటే మనం గరిట్లు అవి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి. సో సేమ్ అలాంటివి 2 తెప్పించాను. సో ఇంకోటి ఇంకా ఫిక్స్ చేయలేదు, సో అది. సో అవి 2. ఆ తర్వాత ఇది కూడానండి, ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది ఏంటి అంటే చెప్పులు పెట్టుకోవడానికి, లేదు అనుకుంటే బట్టలు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది.
2 పెడదాం అనుకోను కూడా. సో ప్లాస్టిక్ కదా, ఒకసారి చూద్దాము క్వాలిటీ ఎలా ఉందో చూసి ఆ తర్వాత బాగుంటే ఇంకోటి తెప్పించుకుందాంలే అన్నట్లుగా. ఇది 400 పడింది. చెప్పుల స్టాండ్ అనమాట. అంటే ఇప్పుడు ఇలా వస్తుంది కదా, మొత్తం ఫుల్ కవర్తో వస్తుంది కదా, సో అదనమాట. ఇది పైప్స్ అవి ఇచ్చారు. మనం అన్నిటినీ కూడా ఇలాగ జాయిన్ చేసేసి పైన ఇలా బ్యాగ్ లాగా పెట్టేసేయాలి. పాపం మా వారే ఇవన్నీ కూడా ఫిక్స్ చేశారు. నేను కొంచెం హెల్ప్ చేశాను. అయినా సరే కొంచెం తను ఉండడం వల్ల ఫాస్ట్గా అయ్యింది. మామూలుగా తను లేనప్పుడు చేస్తాను వీడియోస్. ఇంక ఇవాళ ఏంటి అంటే వీడియో తీయడంలో కూడా మా వారు హెల్ప్ చేశారనమాట. వీకెండ్ కదా, సో ఇంకా అట్లా సరేలే నేను తీస్తాను వీడియో అని చెప్పి. మనిషి ఉండి వీడియో తీస్తే కొంచెం పర్లేదండి. లేదు అంటే అస్తమాను కెమెరాని మారుస్తూ యాంగిల్స్ మారుస్తూ ఉండాలి అంటే చాలా కష్టం అవుతుంది. సో ఇంక ఇవాళ మా వారు ఉండడం వల్ల కొంచెం వీడియో తీయడం కొంచెం ఈజీ అయిందనమాట. సో ఇదిగోండి ఇట్లాగా వాళ్ళు దేనికి సపరేట్గా ఇట్లా ఇచ్చేస్తారు పైప్స్ అన్నిటినీ. మనం అన్నీ కలిపి ఇలా జాయిన్ చేసుకోవడమే. ఇదిగోండి ఇట్లా మొత్తం 5 ర్యాక్స్ వచ్చేసాయండి. 5-6 ర్యాక్స్ వచ్చాయి. దానికి పైనుంచి ఇలాగా కవర్ అయితే వేసేయాలి. చెప్పులు అలాంటివి డస్ట్ పడకుండా ఉంటుంది. నేనైతే ఫస్ట్ వుడెన్ ర్యాక్ పెడదాం అనుకున్నాను. వుడెన్ ర్యాక్స్ అన్నీ కూడా ఏంటి అంటే 5-6,000 ఉన్నాయి. సో నాకు ఎందుకులే అని చెప్పి ఇంకా రెంట్ హౌస్కి అంత చాలా మెయిన్ వెయిట్ ఎక్కువ వస్తాయి కదా, సో ఎందుకులే అని చెప్పేసి ఇదైతే 400. సరే అని చెప్పి అందాకలా ఇది చాలే అని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను అనమాట. బాగుంది, క్వాలిటీ సూపర్ అని చెప్పను, అలా అని చెప్పేసి వేస్ట్ అని చెప్పను. 400కి వర్తే. సో అదండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా. సో మీకు ఇవన్నీ కూడా ఎలా అనిపించాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే వ్లాగ్ ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.